ప్రతి వస్తువుని ఉపయోగించుకునే తెలివైన మిత్రుల కొరకు ఒక చిన్న వీడియో ఇదిగోండి. ఈ ఖాళీ అట్ట ఏ విధంగా ఇదిగోండి ఇలాగ వంగిపోతుంది. ఇది మనకి ఏ విధంగా ఉపయోగించుకోవాలో నేను మీకు చూపిస్తున్నాను. నేను ఎలా రెడీ చేశానో ఇదిగోండి. ఈ విధంగా రెండు వైపులా అట్ట ముక్కను కోసి ఈ పక్కన వేసి సీలింగ్ చేసి లోపల పక్క ఇది చూడండి సపోర్ట్గా మరి ఒక అట్ట ముక్కను నేను అందులో పెట్టాను చూడండి ఫ్రెండ్స్. ఆ విధంగా పెట్టడం వల్ల మనకి ఏమవుద్దంటే ఇది అటు ఇటు వంగదు, మనకి ఒక చెక్క పిట్లాగా ఉపయోగపడుతుంది. నా వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. నేను దీన్ని దేనికి ఉపయోగిస్తున్నానో మీరు తప్పకుండా చూడాలి. వీడియో కంటిన్యూ చేయండి. అలాగే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూస్తూనే ఉండండి మీ హనీ బీ కీపింగ్ శివ. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా ఎగ్స్ని తీసి ఇందులో వేయాలి. వేసిన తర్వాత ఆ బీస్ వస్తాయి. ఈ బాక్స్ని నేను దేనికి ఉపయోగిస్తున్నాను అని ఇందాక మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్. ఇదిగో ఈ విధంగా నాకు ఉపయోగపడుతుంది. దేన్నైనా యూజ్ చేసుకునే దాన్ని బట్టి మనకి ప్రతిదీ యూజ్ఫుల్ అవుతుంది. ఈ ప్రపంచంలో యూజ్ అవ్వంది ఏదీ లేదు ఫ్రెండ్స్. ఇవి చాలా విలువైన బీస్, స్ట్రింగ్లెస్ ఇంకోటి చెప్పాలి ఫ్రెండ్స్, ఈరోజు చాలా అలసిపోయాము. అర్ధరాత్రి 12 అవుతుంది. అయితే కొత్త న్యూ బీ కీపర్ కింద తమ్ముడు వచ్చాడండి. తమ్ముడికి ట్రైనింగ్ ఇస్తానే నేను వీడియో కూడా చేస్తూ ఉన్నాను. ఇదిగోండి బ్రదర్. హాయ్ ఫ్రెండ్స్. నా బ్రదర్ నైట్ టైం నాకు చాలా హెల్ప్ చేస్తూ ఉన్నాడు. అలాగే మనోడికి నేను ఈ బీస్ని ఎలా పట్టాలి ఏంటి అని, ఈ తేనెటీగల సాగు ఎలా చేయాలని నేర్పడం కూడా జరుగుతుంది. చూసారా ఫ్రెండ్స్, నా తమ్ముడు వీడియో చేస్తున్నాడు. ప్రతి ఒక్కరూ నాకు ఒక లైకు, తమ్ముడికి ఒక లైకు కంపల్సరీగా కొట్టండి ఫ్రెండ్స్. లైక్ చేయండి ఫ్రెండ్స్. చూస్తూనే ఉండండి. ఇదిగోండి ఈ రకంగా నేను ఇచ్చేస్తా ఉన్నా. ఎగ్స్ అనమాట అండి. ఇది నైట్ టైం లైట్ వేసుకుంటేనే కానీ కళ్ళు కనపడట్లేదు ఫ్రెండ్స్. ఇంకా 40 కూడా వెళ్ళలేదు, కళ్ళు కూడా సరిగ్గా కనపడతలే. ఇవి చూసారా, టూల్స్ కింద 2 పుల్ల ముక్కల్ని ఉపయోగిస్తున్నాం. దేన్నైనా యూజ్ చేసుకోవచ్చు మన తెలివిని బట్టి.
ఇది పిప్పళ్ళ నొప్పుల కొరకు చాలా బాగా యూజ్ అవుతుంది. అందుకనే దీన్ని పక్కకు తీస్తున్నాను. ఇది క్వీన్ బీ గురించి, అంటే రాణి కొరకు వీటిని ఈ బీస్ అన్నీ తీసుకొచ్చి పెడతాయి. ఎందుకంటే మన మనుషుల లెక్క ప్రకారం ఇవి ఏంటంటే సంటి బిడ్డ తల్లికి వీటిని తీసుకొచ్చి పెడతాయి అన్నమాట. ఇవి చూసారా ఫ్రెండ్స్, చూస్తూ ఉన్నారా? వీటిలో ఈ విధంగా నేను పెడతా ఉన్నాను. వెరీ హెల్దీ, చాలా ఇది హెల్దీ హనీ అండ్ ఈ ప్రొఫార్మా అంటే ప్రొపోలస్ కూడా
అంటే పిప్పొడి అంటారు తెలుగులో. చాలా విలువైందనమాట. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఫ్రెండ్స్ ఇదిగోండి మొత్తం బీస్ మొత్తం వచ్చేసినాయి అందులోకి. అవిగోండి ఈ విధంగా మనం ఇలా క్లోజ్ చేసి దీన్ని మనం ప్లాస్టరింగ్ అంటే సీలింగ్ చేసేసుకోవాలి. ఈ విధంగా స్టెయిన్లెస్ బీస్ అంటే బాక్స్ మనకి అందుబాటులో లేనప్పుడు ఈ విధంగా కూడా మనం వర్క్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో చూసి ప్రతి ఒక్కరు నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.